హలో హ్యాపీ గార్డెనర్స్. ఇది నా సంపంగి ప్లాంట్ ఉన్న కంటైనర్ అనమాట, కూలర్ టబ్. అదొక్కటే వేశాను. సో ఇది నా ప్లాంట్. చూడండి ఎన్ని మొగ్గులు ఉన్నాయో. దీనికి ఎక్కువ కేర్ అక్కర్లేదండి. జస్ట్ మనం ఎప్పుడు ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏదైతే ఉంటుందో అది ఇస్తే సరిపోతుంది. నేను ఎక్కువగా ఇచ్చేది కౌడం కానీ కంపోస్ట్ కానీ ఎవ్రీ మంత్ ఒక్కసారి ఇస్తాను నేను ఈ సాయిల్లో. ఓడబ్ల్యూడిసి లిక్విడ్ అనేది రెగ్యులర్ ఉంటుంది. రెగ్యులర్ అంటే ఎవ్రీ 10 days ఆర్ 15 daysకి ఒకసారి. దీనికి మళ్ళీ కాఫీ పొడి కూడా ఒక 25 daysకి ఒకసారి వేస్తాను. సో అంతే, దీని కేర్ ఇంకంతకుమించి దీనికి ఎక్కువ పట్టించుకోను. ఇది ఎల్లో సంపంగి అండి. ఇది మాత్రం గ్రీన్ సంపంగ. సో ఇది కూడా అంటు మాట. ఇది గ్రాఫ్టింగ్ ప్లాంట్ కాదు. ఇది కూడా కూలర్ టబ్లోనే వేసాను నేను. ఇది వైట్ సంపంగి అండి. ఇందాక ఇది మాత్రం గ్రాఫ్టెడ్. ఎల్లో అండ్ వైట్ మాత్రం గ్రాఫ్టెడ్, నర్సరీలో కొన్నదే. చూడండి. కాకపోతే నేను ఏం చేశానంటే సంపంగులకి పొడుగ్గా ఎదగనివ్వకుండా నేను కట్ చేసేస్తూ ఉంటాను. సో కట్ చేయడం వల్ల ఏమవుతుంటే ఇలా సైడ్ నుంచి చక్కగా కొమ్మ నుంచి బుష్గా పెరుగుతుంది. అలా నిటారుగా పెరిగిపోకుండా ఉంటుంది. దీని కంటైనర్ వచ్చేసి ఇది 100 rupees టబ్ ఉంటుంది కదా, బకెట్ సైజు, అది వేస్తాను. సేమ్ దీనికి కూడా అంతే. ఎక్కువ పోషకాలు ఏమి ఇవ్వను. బట్ ఇదేంటంటే చచ్చి బతికిందని చెప్పుకోవచ్చు. ఇవి చాలా మొండి మొక్కలండి. మనం కేరింగ్ ఏం అక్కర్లేదు. బట్ దీనికి వాటరింగ్ అనేది ఎప్పుడు రెగ్యులర్గా చూసుకుంటే చాలు, చాలా చక్కగా ఉంటుంది. ఇది నా దగ్గర మొత్తం 3 ఉన్నాయి, ఎల్లో, వైట్ అండ్ గ్రీన్.